హలో అమ్మా చెల్లెమ్మా, మన కొంప మునిగేటట్టుందమ్మా. నీ కొడుకు నీకు దక్కేటట్లేడు. ఆ శివరాం గారి చెల్లెలు నీ కోళ్ళు అయిపోతుంది. నేను నిన్నే నమ్ముకున్నా, నువ్వు మాత్రం మాట మీద నిలబడేదానివి నాకు తెలుసు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? అమ్మా చెల్లెమ్మా, మాట్లాడవేంటమ్మా? నన్ను ఏం చేయమంటావో చెప్పమ్మా. చూడండి అన్నయ్య గారు, పుట్టి పెరిగిన తర్వాత నేనెవరికైనా మాటిస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నాకు తెలుసమ్మా. మీరేం చేస్తారో నాకు తెలీదు. అది నా ఇంటి కోడలవ్వడానికి వీల్లేదు. సంతోష్ నాకు దక్కాలి. అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిడుగునా నేసుకుంటానమ్మా. నేనేనండి. ఏం చేస్తున్నావు? పొలానికి గండి కొడుతున్నానండి. ఇప్పుడు గండి ఎందుకు? పెద్ద వర్షం వచ్చేలాగుందండి. పంట మునిగి పాడైపోతుందేమోనని. ఇంత పెద్ద గాలికి వర్షం ఏం రాదు, వెళ్ళు. వచ్చేటట్టే ఉందండి. ఇన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం, మాకు తెలీదా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు రాదో? నరసింహ, మన పొలానికి కూడా గండి కొట్టరా. అవసరం లేదండి, మీ పొలానికి కూడా నేనే గండి కొట్టేశాను. మీరు వెళ్ళండి సార్, తడిసిపోతున్నారు. నేను చూసుకుంటానుగా. ఇక్కడ పడుకున్నావేంటి? అవును, ఇక్కడ పడుకున్నానేంటి? మనసేం బాగాలేదు మాస్టర్. అయితే నీ మనసు బాగుండే మాట ఒకటి చెప్పనా? నీ చెల్లెలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందిరా. నిజంగానా మాస్టరు? అవునరా. సిరమా, నిండు నూరేళ్ళు సుఖంగా ఉండు మాస్టర్. నీ అన్నయ్య దీవించినట్టుగా నీకు నచ్చిన వాడు చేసుకుని సంతోషంగా జీవించు. నేను కావాలని అలా వచ్చేసిందంటే అలా చూస్తావేంట్రా? ఇదే నా కూతురు అయి ఉంటే రైల్వే స్టేషన్ రాసి ఇచ్చేవాడిని. నువ్వేమి ఇస్తావు చెప్పు? అంత మామూలు పడుతున్నారేంటి అమ్మాయి గారు? గాజులు కావాలా, దుద్దులు కావాలా? వెళ్ళి అడగండి, అడగండి అమ్మాయి గారు. ఏం కావాలమ్మా? మన వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అన్నయ్య. మన వాళ్ళేంటమ్మా, ఊరందరినీ పిలుద్దాం. అన్నయ్య. ఏంటమ్మా? అందరినీ అంటే సంతోష్ని కూడా పిలవచ్చా? అందరితో పాటే అతను పిలు. డౌట్ గా ఒప్పుకున్నాడు, జాగ్రత్త. మీ అన్నయ్య గారు వస్తున్నారు. మొహమాటం పడకుండా శుభ్రంగా తినండి. ఇంకో రెండే అండి. రెండంటే రెండేనా? అక్కడ గేదె కుడి తాగుతున్నట్టుంది, దాన్ని ఆచరిద్దామండి. రాది గేదె కాదు. ఆయన అంది కూడా మిమ్మల్నే, గేదెని కాదు. వడ్డిస్తూ పోయారాలి ఒక రేటు జాగ్రత్త. నీకు థ్యాంక్స్ చెప్పాలి. నా కేకుల్లో వచ్చి అంత తిన్నాను. నేను ఇలా తినాలనేగా ఊరందరికీ భోజనాలు పెట్టించావు కదా. నాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పవా? నువ్వు పాస్ అయ్యావు, నేను కూడా పాస్ అవ్వాలిగా. బెస్ట్ ఆఫ్ లక్. కీరవాణి గారు ప్రతి పాటను ఒక ఛాలెంజ్ గా తీసుకొని కంపోజ్ చేయటం మరో ఎత్తు.
సాంప్రదాయ బాణీలు చెడకుండా సినిమా పద్ధతి పాటిస్తూ ఆయన 2 పడవల మీద అద్భుతంగా ప్రయాణం చేశారు. నటీనటులు ముఖ్యంగా నాగ్, స్నేహ, సుజాత పాటల్లో విలీనమైపోవటం ఏదో కొత్త లోకానికి తీసుకెళ్లినట్టు జనం ఫీల్ అయిపోయారు. ఇక రాఘవేంద్రరావు గారి గురించి చెప్పేదే ఉంది. అణువణువు తానే అయి విశ్వరూపం చూపించారు.